అదొక రాత్రి భయంకరమైన మంచు. అమ్మ నాన్న 3 నెలల మగబిడ్డవాడు బయటలో నిన్నే లాక్లేసి ఆ బిడ్డను మధ్యలో పండుకోబెట్టుకొని ఆ చలికి చక్కగా పడుకున్నారు. దొంగలు ఎలా ప్రవేశించారు. వీళ్ళు మంచి నిద్రలు ఉన్నారు. ఇంటి గడపను విరగొట్టారు, లాక్లు విరగొట్టారు, లోపలికి వచ్చారు. వారికి కావలసిన వస్తువులు కొరికి ఎతుకుతున్నారు. కొన్ని దొరికాయి, అమూల్యమైనది ఏది దొరకలే, అమూల్యమైన సామాన్లు ఏమి దొరకలే. ఉన్నట్లుగా ఉండి ఈ 3 నెలల చంటి బిడ్డ ఏడవడం ప్రారంభించింది. 2 దొంగలు లోనికి వచ్చిన వారు, బాబోయ్ ఈ బిడ్డ ఏడుస్తుంది, ఈ బిడ్డ స్వరానికి ఎక్కడైతే వెళ్తారు లేస్తారని, మనం దొరికిపోతామని ఈ బిడ్డను తీసుకెళ్లి దూరంగా ఒక వరండా ఉంటే ఆ వరండాలో పాడేసి వచ్చారు. ఇక వచ్చి వీళ్ళ పనులు చేయడం ప్రారంభిస్తా ఉన్నారు దొంగతనాన్ని. బిడ్డ స్వరం తల్లికి తండ్రికి వినబడి ఉలికిలేసి చూస్తే బిడ్డ ఎక్కడుందిరా బిడ్డని చూస్తే ఎక్కడో వరండాలు ఉంది. 2 అమాంతంగా ఇంకా ఈ దొంగల్ని ఎవరు పడ్డారో కూడా తెలీదు, ఎవరు పెట్టారో కూడా తెలియదు. ఆ బిడ్డ ఎట్లా పెట్టారో తెలుసా? ఇట్లా బోర్ల పడుకోబెట్టినారు. అంటే పై నుండి ఆ వరండా నుండి కింద పడిపోయినట్టు. ఆ బిడ్డను తిప్పి చూస్తే ఏమీ లేదు. ఇలా బయటికి వచ్చినారో లేదో అమాంతంగా ఉన్న ఆ ఇల్లు దొంగలు లోపనే ఉన్నారు. పటా కూలిపోయింది. దొంగలు చనిపోయినారు అక్కడికక్కడు. ఈ కుటుంబాన్ని నా దేవుడు కాపాడినట్లుగా చూస్తున్నవాడు దేవుడు, కొట్టుగట్టిగా చూస్తున్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అసలైన వస్తువులు దొరకలే, ఇల్లంతా కూలిపోయింది. కానీ ఒక డబ్బాలో దాపెట్టిన మొత్తం అలాగనుంది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ డబ్బాలు ఉన్న సామాన్లను తీస్తే దాని కొరికే దొంగలు వచ్చారు, కానీ అది దొరకలేదు. ప్రాణం పోయింది దుర్మార్గుంది. ఇప్పుడు చెప్తా, నా ప్రభు ఎవరు? ఆయన కన్నులు చూస్తా ఉంది. నమ్ము, ఈ కార్యాన్ని నా ప్రభు చేయబోతున్నాడు.